మరో వైసీపీ మాజీ ఎమ్మెల్యే జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 14న భారీ హంగు ఆర్భాటాలతో కండువా కప్పుకునేందుకు హోర్డింగ్లు సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 14న జనసేనలో చేరనున్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసులో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఆయన పిఠాపురంలో 14న జరగనున్న జనసేన ఆవిర్భావ ప్లీనరీ జరగనుంది. అదే రోజు పార్టీలో చేరేందుకు సిద్ధమైన దొరబాబు తనతో పాటు భారీ సంఖ్యలో అనుచరులను తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించనున్నారు పెండం దొరబాబు. ఇప్పటికే జనసేనలో చేరాలని నిర్ణయించుకున్న దొరబాబు అల్లుడు, కూతురు, భార్యతో కలిసి మరోసారి పవన్ తో భేటీ అయ్యారు. గత ఏడాది ఆగస్టులో వైసీపీకి రాజీనామా చేశారు దొరబాబు. ఆయన రాజకీయ ప్రస్థానం ఓసారి పరిశీలిస్తే 1999 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన దొరబాబు ఓటమి పాలయ్యారు. 2004 ఎన్నికల్లో మళ్లీ బీజేపీ నుంచి పోటీ చేసిన దొరబాబు సమీప కాంగ్రెస్ అభ్యర్థి మోహన్ రావుపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009లో రాజశేఖర రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ మరణం తర్వాత వైసీపీలో చేరిన పెండం దొరబాబు 2014 ఎన్నికల్లో పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో పిఠాపురం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు.